ఏడాది నుంచి కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. జనవరి 1 నుంచి సవరించిన ధరలు అమలు చేయనున్నట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రకటిస్తున్నాయి. మోడల్ను బట్టి కనీసం 3 నుంచి 4% పెంచుతున్నాయి. ఇప్పటికే హుందాయ్, బెంజ్, ఇటు BMW, ఆడి తదితర వచ్చే జనవరి నుంచి కార్ల ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించగా, తాజాగా మారుతి సుజుకి ఇండియా, ఇటు మహీంద్రా అండ్ మహీంద్రా, J&W, MG మోటార్ కూడా పెంపు బాట పట్టాయి. ముడి పదార్థాల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని కార్ల కంపెనీలు చెబుతున్నాయి. కొత్త ఏడాదిలో కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. నిర్వహణపరమైన వ్యయాలతో పాటు ఇతర ముడిసరుకుల ఖర్చులు బాగా పెరిగిపోవడంతో వచ్చే జనవరి 1 నుంచి 3% వరకు ధరలు పెంచుతున్నట్లు హుండాయ్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW ప్రకటించాయి. ఇదే బాటలో అన్ని మోడళ్లు ధరలు 4% వరకు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అంతేకాదు మోడల్ని బట్టి ధరల పెంపు ఉంటుందని MSI తెలిపింది. మరోవైపు M&M కూడా తన SUV మోడళ్లు, వాణిజ్య వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలోనే JSW, MG మోటార్ కూడా తన ఉత్పత్తుల ధరలను 3% మేరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మధ్యతరగతి ప్రజలకు కార్లను చేరువ చేయడం కోసం అనవసర ఖర్చులను కట్టడి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయా కంపెనీలు పెరిగిన వ్యయంలో కొంత భాగాన్ని మార్కెట్కు బదిలీ చేయాల్సి తప్పడం లేదని చెబుతున్నాయి. తయారీ ఖర్చుల భారం, ప్రతికూల మారకపు రేటు, రవాణా వ్యయాలు ఆకాశానికి ఎగబాకుతున్న కారణంగా కార్ల ధరల పెరుగుదల తప్పనిసరి అవుతుందని తెలిపాయి. అదనపు ఖర్చులను వీలైనంత ఎక్కువగా స్వీకరించడానికి ప్రయత్నం చేశామని, అయితే ఈ పెరుగుదలలో కొంత భాగాన్ని కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తుందని చెబుతున్నాయి. నిరంతరం దూసుకెళ్తున్న ముడి సరుకుల ఖర్చులు, ఇతర బాహ్య కారకాల ఫలితమే ధరల సవరణ అని JSW కంపెనీ తెలిపింది. హుండాయ్ అన్ని మోడళ్ల ధరలను కనీసం 25,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది.